తినాలనిపించినా గ్యాస్ గ్యాస్ వెలిగించకుండానే ఈ వెలిగించకుండానే ఈ రెసిపీని మీరు రెసిపీని వెంటనే మీరు తయారు వెంటనే తయారు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇది వస్తువులతోనే ఇది తయారవుతుంది. చేయడం కూడా చాలా సులభం. మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన రోల్ బర్ఫీ రెసిపీ ఏంటో చూసేద్దామా? దీన్ని ఈ రోజు మనం వేయించిన శనగలతో తయారు చేద్దాం. ఇక్కడ నేను పొట్టు తీసిన వేయించిన శనగలు తీసుకున్నాను. వీటిని మనం నేరుగా తినేయొచ్చు, ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ శనగలను మనం బాగా జల్లించుకుందాం. ఎందుకంటే కొన్ని గింజలు అలాగే ఉండిపోతాయి. మిక్సీలో సరిగ్గా నలగవు. అందుకే 2 కప్పుల శనగలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకుని జల్లించుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 కప్పు పంచదార, 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. ఇది మీకు ఏ కిరాణా షాప్‌లోనైనా సులభంగా దొరుకుతుంది. కొన్ని యాలకుల గింజలు వేసి వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ కూడా మనం శనగపిండి జల్లించుకున్న గిన్నెలోనే వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ముద్దలా అవ్వటానికి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. పాలను ముందే మరిగించి చల్లార్చి పెట్టుకున్నాను. దీనికోసం మీరు పచ్చిపాలు అస్సలు వాడకండి. ఈ పాలు మరీ చల్లగా లేవు, అలాగని వేడిగాను లేవు. రూమ్ టెంపరేచర్ లో ఉన్నాయి. పాలను కొంచెం ఇలా వేసుకుంటూ మెత్తటి పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. మనం ఒక కప్పు పాలు తీసుకున్నాం కదా, అందులో సగం కప్పు పాలు మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దను మనం స్వీట్ షేప్ లో చేసుకుందాం. నేను దీన్ని రోల్ బర్ఫీలా చేస్తున్నాను. మీకు కావాలంటే